ముందుగా శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్, జేఎల్ఎల్ నివేదిక కీలక అంశం మనకి వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం మీరు చూసే రీజన్స్ ఏంటి సార్? సార్, హైదరాబాద్ లో బిజినెస్ డెవలప్ అవటానికి, డిమాండ్ పెరగటానికి 3 ప్రధానమైన కారణాలు చెప్పొచ్చు మనము. ఒకటి కాస్ట్. ఫస్ట్ తీసుకుంటే మనం కాస్ట్ లో కంపేర్ చేస్తే మనం ముంబై కన్నా బెంగళూరు కన్నా బాగా లోలో ఉన్నాం. అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నాం, అంటే అవుట్ రేట్ తీసుకున్నప్పుడు. అలాగే రెంటల్ కాస్ట్ కూడా 30-40% లెసర్ దెన్ బెంగళూరు అండ్ ముంబై. రెండో విషయం తీసుకుంటే మనకి స్పీడ్ అండి ఇక్కడ. అంటే మనకు కావాల్సిన కన్స్ట్రక్షన్ కూడా స్పీడ్ గా కట్టి డెలివరీ చేసే అవకాశాలు అన్ని ఎక్కువ ఉన్నాయి. తర్వాత బిగ్గర్ ఫ్లోర్ ప్లేట్స్ మన దగ్గర హైదరాబాద్ లో ఉన్నట్టు బిగ్గర్ ఫ్లోర్ ప్లేట్స్ ఏ సిటీలో కూడా అవైలబిలిటీ లేవు. అంటే ఏ సైజు 50,000 50,000 కావాలన్నా, 2 lakhs SFT కావాలన్నా 4 plate రెడీగా ఉంది. అలాగే ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తున్నాం కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ స్పేస్, దాంతో పాటు గవర్నమెంట్ నామ్స్ సింగిల్ విండోలో క్లియర్ చేస్తుంది కాబట్టి మూడోది. నాలుగో ముఖ్యమైన పాయింట్ అంటే స్కిల్డ్ వర్కర్స్ కూడా అవైలబిలిటీ. ఈ 4 రకాల ప్రధాన పాయింట్ల వలన హైదరాబాద్ కి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అనమాట, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా. రైట్ సార్. అయితే ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కూడా పైకి వెళ్తున్నాయి అంటారా? శ్రీనివాసరావు గారు మీరు చెప్పాలి. కొంచెం రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగింది కానీ ఆఫీస్ స్పేస్ యూటిలైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ బయర్స్ ఎక్కువయ్యి డిమాండ్ పెరుగుతుంది కానీ రేట్లు పైకి వెళ్ళేది ఆఫీస్ స్పేస్ యూటిలైజేషన్ వల్ల కాదండి. ఆఫీస్ స్పేస్ యూటిలైజేషన్ లో మనం తీసుకొస్తేనే ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంటుంది. కాబట్టి డిమాండ్ ని బట్టి సప్లై మారుతా ఉంటుంది తప్ప రేట్లు దాని వల్ల పైకి వెళ్ళవు. రేట్లు పైకి వెళ్ళేది ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ వల్ల, మెటీరియల్ కాస్ట్ వల్ల, లేబర్ కాస్ట్ వల్ల, అదర్ ట్యాక్సెస్ వల్ల రేటు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ బట్ ఈ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ రేటు పెరగటానికి ముఖ్య కారణం మాత్రం కాదు. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, ఈ లీజింగ్ భూమి చూసుకుంటే న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అండి. మనకి ఇప్పుడు 3.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ కనుక మనకి అబ్జర్వ్ అయిందని మనం జేఎల్ఎల్ రిపోర్ట్ చెప్తుంది ఫస్ట్ క్వార్టర్ లో. యావరేజ్ చూసుకుంటే పర్ 100 స్క్వేర్ ఫీట్ కి ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకుని మనకి అరౌండ్ 1.5 lakhs to 2 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వల్ల మనకి ఆ అబ్జార్ప్షన్ పెరిగే అవకాశం ఉంది. ఈ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ భూమి అనేది రెసిడెన్షియల్ మీద కూడా ఇంపాక్ట్ చూపొచ్చు అని రాజేష్ గారు అంటున్నారు. తప్పనిసరిగా మన ఇక్కడ 3 మిలియన్ SFT కమర్షియల్ అబ్జార్బ్ అయిందంటే ఒక 10 మిలియన్ SFT మినిమం రెసిడెన్షియల్ కూడా డిమాండ్ వస్తుంది. అలాగే రాజేష్ గారు మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఓన్లీ వెస్టర్న్ కారిడార్ కాదనేది మన రవి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఇక హైదరాబాద్ అంటే నో మోర్ ఓన్లీ వెస్టర్న్ కారిడార్ అండి. నార్త్ లో మనకి జినోమ్ వ్యాలీ ఉంది, ఫార్మా ఉంది. సౌత్ కి వెళ్తే ఇప్పుడు ఏరో సిటీ వస్తుంది, తర్వాత ఫ్యూచర్ సిటీ వస్తుంది, GCC వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. సో మన గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు స్లోలీ 360 degrees కాన్సన్ట్రేషన్ పెంచి 4 పక్కల కూడా డెవలప్ అయ్యేటట్టు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల, రోడ్ వర్క్ డెవలప్ అవడం వల్ల, రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వల్ల సో మొత్తం 360 degrees లో కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు వెస్టర్న్ కారిడార్ ఏమో పీక్ లో ఉంది, అదర్ కారిడార్స్ ఏమో కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాయి అనమాట. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ సెంట్రలైజ్డ్ గ్రోత్ కాదు, 360 degrees గ్రోత్ ఉంది. మనకు నో మోర్ ఓన్లీ హైటెక్ సిటీ హైదరాబాద్ అంటే ఫార్మా, హైదరాబాద్ అంటే GCCs, హైదరాబాద్ అంటే టెక్, హైదరాబాద్ అంటే ఇన్ఫ్రా, అన్ని హైదరాబాద్ లో అన్ని రకాల ప్రొడక్ట్స్ కి బూమ్ స్టార్ట్ అయింది. మెడికల్ హబ్, టూరిజం, మెడికల్ హబ్ నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్ దే ఫ్యూచర్ అండి. ఇంకో పాయింట్ కనుక యాడ్ చేస్తే మనం ముంబైలో ఓన్లీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సర్వీసెస్, ఫైనాన్స్ లో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు చూస్తే మనకి స్టార్ట్అప్ క్యాపిటల్ అన్నాం. బట్ హైదరాబాద్ ఈస్ ద ఫ్యూచర్ సిటీ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్ సార్. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, మొన్న చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది, అట్లాగే రకరకాల GCCs వస్తున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? ఆఫీస్ స్పేస్ మరింత భూమి వచ్చే అవకాశం ఉందా? ఆఫీస్ స్పేస్ భూమి మనకి లాస్ట్ ఇయర్ కి చూస్తే పర్సంటేజ్ బాగా పెరిగింది గ్రోత్. ఫస్ట్ క్వార్టర్ లోనే 3.1 మిలియన్ SFT అబ్జార్ప్షన్ అయిందని చెప్పి మనకి జేఎల్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. క్లియర్ గా మనకు ఆ సూచికలు కనపడుతున్నాయి, అబ్జార్ప్షన్ రేట్ పెరిగే సూచికలు. అలాగే రెసిడెన్షియల్ కూడా మన రవికుమార్ గారు చెప్పినట్టు ల్యాండ్స్ కోసం వెళ్తుంటే ఎక్కడెక్కడికో ఒక సిటీ నుంచి 70-80 కిలోమీటర్లు 100 కిలోమీటర్స్ వరకు కూడా ల్యాండ్ పర్చేస్ జరుగుతున్నాయి. సౌత్ సైడ్ కూడా దగ్గర 28 to 30 విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయండి. సౌత్ సైడ్ కూడా గ్రోత్ స్టార్ట్ అయింది. మీరు అన్నట్టు అమెజాన్ మన ఈ డేటా సెంటర్ భూమి పూజ కూడా జరిగింది కదా.
సో సౌత్ సైడ్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏరో సిటీ వైపు కూడా అక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి, అది కూడా పెరుగుతుంది. సో మనకు ఓవరాల్ గా చూస్తే కనుక హైదరాబాద్ లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కమర్షియల్ ప్లేస్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. రెసిడెన్షియల్ రవికుమార్ గారు చెప్పినట్టు పెద్ద యూనిట్లలో కొంచెం స్తబ్దత ఉంది, కానీ ఏదైతే నెసెసిటీ అంటే అవసరానికి వాడుకునే యూనిట్లు ఉన్నాయో 1500 నుంచి 2500 3000 వరకు ఉన్న యూనిట్లకి ఎక్కడ పెద్దగా ఇబ్బంది లేదు. బట్ బియాండ్ దట్ పెద్ద లగ్జరీ యూనిట్లకి కొంచెం స్లో డౌన్ అయింది, ఎందుకంటే అది ఇన్వెస్టర్ ఆ మార్కెట్ వేరు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. బట్ ఎవరికైతే నిజంగా ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడం చాలా కరెక్ట్ అయిన సమయం కూడా, ఎందుకంటే రవికుమార్ గారు చెప్పిన రేట్లు కూడా పెరగాల్సినంత పెంచలేదు. మనకి యుద్ధ ప్రభావం ఉన్నా, మెటీరియల్ ప్రభావం ఉన్నా, లేబర్ ప్రభావం ఉన్నా, ఇవన్నీ కూడా కాస్ట్ ఎస్కలేషన్ అయినా కూడా బిల్డర్ అబ్జార్బ్ చేసుకుని ప్రాఫిటబిలిటీని తగ్గించుకుని లో ప్రైస్ లోనే మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఈ 6 నెలలు కూడా ఇల్లు కొనుక్కోవడానికి మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. రైట్ అండి. శ్రీనివాసరావు గారు బ్రీఫ్గా చెప్పండి, ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు వెయిట్ చేస్తే మంచిదంటారా, ఇప్పుడు తీసుకోవడం బెటర్? సొంత ఇల్లు సొంతం ఇల్లు చేసుకోవాలి కొనాలనుకున్న వాళ్ళకి కరెక్ట్ అయిన టైం అంటే ఎస్టర్డే అండి, అంటే లేట్ ఉన్నారు ఆల్రెడీ. అట్లీస్ట్ టుడే వీ షుడ్ బై, ఈ రోజే కొనాలి. హైదరాబాద్ అంతా కూడా స్ట్రక్చరల్ గ్రోత్, బబుల్ అనేది ఒట్టి మాట, రియల్ ఎస్టేట్ డమాల్ కూడా ఒట్టి మాట. ఈ బడ్జెట్ ఫ్లాట్స్ రిక్వైర్మెంట్ అంతా కూడా చాలా బాగుంది, ఎక్కడ ఏమి వరి అవసరం లేదు. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ కి స్వర్గధామం. ఏది మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నార్మల్ గా చూసుకునే వాళ్ళకి, అబ్నార్మల్ గా కాకుండా మన ఓన్ పర్పస్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది స్వర్గధామం అని చక్కగా చెప్పొచ్చు మనం.